హాయ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యు? నేను శ్రీకాంత్ ఆవుల. ఈరోజు అద్దెంగా సింగకోన దగ్గర నేను దర్శనం చేస్తున్నాను. గుడి రీబౌండ్ చేస్తాను. ఇంతకుముందు గుడి పడేసి గుడి పూర్తిగా రూపురేఖ మొత్తం మారిపోతుంది. చూడండి ఒకసారి పాత గుడిగా వస్తుంది లేదండి, మొత్తం మారిపోయండి. చూడండి పని చేస్తున్నాను. శ్రీ పేసనారాయణ స్వామి గుడి అండి, సింగకొండ అద్దెంగి దగ్గర అండి, బాపట్ల జిల్లా. అంటే ఓలి ప్రకాశం అండి. గుడి ఒకసారి దర్శించండి. స్వయంగా చేసిన గుడి అండి. స్వయంగా ఇక్కడ వేసారండి. గుడి బాగా పురాతన గుడి. నేను ఎప్పుడు ఎక్కడ వస్తామండి. మన చూస్తున్న ఇప్పుడు గర్భగుడి అండి. ఎవరో రాళ్ళు పెట్టాను, రాళ్ళ మీద అయ్యి నేను కూడా పేస్తున్నాను అండి. చూడండి, ఎవరో రాయి పెట్టాను, నేను కూడా వేస్తున్నాను. చూడండి ఒకసారి. తక్కువ పడిపోయానండి. నో పాపం, మంచిగా తీసుకొని వేస్తున్నాను అండి. నేను పెట్టుకోండి. ఇదిగోనండి, ఇటు స్వామివారు దర్శనం వాటిదండి. చూడండి, లోపల ఉత్తర ముఖం పెట్టుకుంటానండి. అవి అక్కడ సాధన అక్కడ చేస్తుంది. బస్సులు మొత్తం చూడండి. అద్దెంగా సింగకొండ ఇది బాగుందండి గుడి. ఒకసారి రానండి మీరు. ప్రకాశం జిల్లా అండి, అంటే ఇప్పుడు బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు ఇక్కడ రావాల్సిన కోరుకుంటున్నాను. బస్సులు ఇక్కడ చిన్నగా ఉందండి. ఇక 10 సంవత్సరం పౌర్ణమి కరెక్ట్గా అడ్జస్ట్ నాకు తెలియదు. సోని ఏకసా అంటండి. ఇది నాకు అంతగా ఐడియా లేదు. సోని అడ్రస్ చెప్తాను. ఇక్కడ కోసాగా ఉందండి, అందుకే కోస అదే అండి. ఇదే కోసాదండి.
నేను యొక్క వాసవి కంపల్సరీ రూమ్ తీసుకున్నాను. అక్కడ సింగయ్య పోయి రూమ్ ఎత్తాలని, అంటే అక్కడ పోయి నాకు పోతే అక్కడ పోతే నాకు రూమ్ ఇచ్చారు. నేను దర్శనం చేసుకున్నాను, స్వామి చేసుకున్నాను. ఇంకా పోతే పైన నరసింహస్వామి పైన నెక్స్ట్ అక్కడికి పోతున్నాం మనం. ఒక్కో ట్రిప్ సినిమా పోతానండి, ఇబ్బంది ఏం లేదు.